అందరికీ నమస్కారం. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నా గురువులు, దైవ సమానులైన మా అమ్మమ్మగారు, తాతయ్య గారికి పాదాభివందనములు. నా ఇష్టదైవానికి ప్రణామములు. ఆ భగవంతుడి ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని ప్రార్థిస్తూ, మా ఈ రామకమలాలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. యోగులు సిద్ధ పురుషులతో మనం సాగిస్తున్న ఈ ప్రయాణంలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక అవతార పురుషుడి గురించి. యోగులు సిద్ధపురుషులు కారణజన్ములు. వారు వారి వారి కార్యనిర్వహణ కోసం ఈ భూమిపైకి విచ్చేసిన మహనీయులు. వారు భూమిపైకి వచ్చిన కార్యం పూర్తి కాగానే వారి అవతారం చాలిస్తారు. వారు ఎంత దూరంలో ఉన్నా ఒకరు చేసే పని ఇంకొకరు ఎరుగుదురు. వారి చూపు మనోనేత్రంతో, వారి సంభాషణ మనసుతో. ఎప్పుడూ ఒకరికొకరు ఎదురుపడని వారు ఎప్పుడైనా ఒకరికొకరు తారసపడితే ఎంతో పరిచయం ఉన్న వ్యక్తుల్లాగా ఆనందాన్ని, ఆత్మీయతను పంచుకుంటారు. అది వాళ్ళ కళ్ళతోనే. ఎందుకంటే వారిది ప్రేమతత్వం కాబట్టి. వారి వారి కార్యాన్ని ఉద్దేశించి వారి జీవితకాలం ఆధారపడి ఉంటుంది. కొందరు తొందరగా తమ అవతారాన్ని చాలిస్తారు. కొందరు 100 ఏళ్ల పైబడి జీవిస్తారు. కానీ వారు ఎప్పుడు ఎక్కడ జన్మించారన్నది మాత్రం అంతా గుప్తమే. వారి జననం గురించి తెలుసుకోవడం మన మానవులకు అసాధ్యం. అటువంటి కారణజన్ములు, దత్తావతారులు ఇప్పటికీ భక్తుల విశ్వాసాన్ని నిజం చేస్తూ నేనున్నానంటూ ఇప్పటికీ ఎన్నో మహిమలు చూపిస్తున్నారు. చిత్తూరు జిల్లా నారాయణవనం శ్రీ సొరకాయల రామస్వాముల వారు. సొరకాయల స్వామి ఎక్కడ ఎప్పుడు పుట్టారో ఎవ్వరికీ ఖచ్చితంగా తెలియదు. కానీ చారిత్రక ఆధారాల ప్రకారం స్వామివారు 1700 ప్రాంతంలో జన్మించి ఉంటారని అంచనా. సొరకాయల స్వామివారు నారాయణవనం మండలం చుట్టుప్రక్కల గ్రామాలలో తిరుగుతూ ఉండేవారు. ఆయన తలకు పెద్ద తలపాగా, ఒంటి మీద రంగురంగుల శాలువ, కొంచెం పొట్టిగా చామంచాయి రంగులో, నుదుటిపైన తెల్లనామాల మధ్య ఎర్రటి నామం, ఒక భుజానికి సొరకాయలు, మరో భుజానికి పాత బట్టల ముఠను తగిలించుకొని కొసలు ముడివేసిన పొడవైన గడ్డం, చేతిలో గొడ్డలి, వెదురుకర్ర, 2 సునకాలను దారంతో కట్టి వాటిని పట్టుకొని సంచరించేవారు. స్వామి చూడటానికి సాధారణంగా కనపడేవారు. భిక్షాటన చేసేవారు. తను భిక్ష స్వీకరించడానికి సొరకాయను ఉపయోగించేవారు. తన భిక్ష స్వీకరించిన ఆహారంలో స్వామి నీడలాగా ఎప్పుడూ స్వామితో ఉంటున్న 2 సునకాలకు పెట్టిన తర్వాత మిగిలిన దాన్ని ఆయన తినేవారు. ఇక్కడ మనం గమనించినట్లయితే స్వామి దత్త సంప్రదాయపు అవతార పురుషులని మనకు అర్థమవుతుంది. మనకు మహిమలు చూపించాలి, అప్పుడే మనం వారిని నమ్ముతాం. కానీ వారికి మన నమ్మకాలతో పని లేదు. స్వామివారిని మొదట అందరూ పిచ్చివాడిగా అనుకున్నారు. ఆయన లీలలు ఒక్కొక్కటిగా ప్రకటితమవుతుంటే అందరూ ఆయనను అవతార పురుషునిగా గుర్తించారు. మద్రాసు, పెరంబూరు, తిరువళ్ళూరు, ఘటికాచలం, అరక్కోణం, తిరుత్తణి, నారాయణవనం పరిసర ప్రాంతాల్లో కాలినడకన సంచరిస్తుండేవారు సొరకాయల స్వామివారు. భుజాల మీద సొరకాయలు వేసుకొని తిరిగేవారు. దాంతో పేరు తెలియని వారు స్వామిని సొరకాయల స్వామి అని పిలిచేవారు. సొరకాయల తాత అని కూడా స్వామిని ప్రేమగా పిలిచేవారు భక్తులు. ఒకసారి మద్రాసు నగరం నుంచి బదిలీపై నారాయణవనం వచ్చారు 3 మిత్రులు. ఆ 3 మిత్రుల్లో ఒకరికి భగవంతుడంటే ఇష్టం. ఎప్పుడూ దైవనామస్మరణ చేస్తుండేవారు. ఆయన పేరే చెంగల్వరాయల మొదలియార్. ఒకసారి మొదలియార్ తన ఇంటి బయట కూర్చొని ఉన్నారట. అప్పుడు ఒక వృద్ధుడు చేతిలో 2 కుక్కలకు తాడు కట్టిన తాడు పట్టి, ఇంకొక చేతిలో సొరకాయ బుర్ర, ఒక భుజంపై గుడ్డల సంచిని వేసుకొని, తలకు పెద్ద తలపాగా చుట్టుకొని, పెద్ద గడ్డం పెట్టుకొని, భుజంపై ఒక ఎర్రటి శాలువ వేసుకొని, ఎర్రటి నామాలు పెట్టుకొని అందరి ఇళ్లలో భిక్ష అడుగుతున్నాడట. ఆ వృద్ధుడిని చూసిన మొదలియార్ అలాగే చూస్తుండిపోతారు. తన పక్కింటి వారిని అడుగుతాడు ఆ వృద్ధుడి గురించి. అప్పుడు వారు ఆయన ఒక పిచ్చివాడని చెప్తారు. కానీ మొదలియారుకు ఆయన మీదే దృష్టి. ఆయనను వెంబడిస్తారు తన స్నేహితులను తీసుకొని. ఆ వృద్ధుడు అకస్మాత్తుగా ఒక ఇంటి ముందు నిలబడి అమ్మా అమ్మా అని గట్టిగా అరుస్తాడు. రామ్మ, నీకోసం చూస్తున్నా, రా అని పిలుస్తారు. అప్పుడు ఒక నల్ల కుక్క అక్కడికి వస్తుంది. అప్పుడు స్వామి దానిని ప్రేమతో నిమిరి, నా కోసం వచ్చావా అమ్మా అని ప్రేమగా మాట్లాడుతుంటారు.
ఇంతలో మొదలియార్ ఇద్దరి స్నేహితులు ఆ వృద్ధుడిని అడుగుతారు, మీ దగ్గర 2 కుక్కలున్నాయి కదా, మళ్ళీ ఈ మూడో కుక్క ఏంటి అని. అప్పుడు స్వామి మొదలియార్ వైపు వ్రేలు చూపిస్తూ, ఇది మద్రాసు నుంచి నా కోసం వచ్చిన కుక్క అని అన్నారట. మొదలియార్కు ఆయన చెప్పింది తన గురించినని అర్థమై ఆనందపడతాడు లోలోపల. ఆ వృద్ధుడే సొరకాయల రామస్వామి. అప్పటి నుండి ఆయన స్నేహితులు స్వామికి సేవలు చేసేవారు. మొదలియార్ ఎప్పుడూ స్వామి వెంటే ఉండేవారు. ఎక్కువగా స్వామితోనే గడిపేవారు. స్వామివారు తిరుపతి దగ్గర ఒక గ్రామంలో జన్మించారని, స్వామివారికి చిన్నతనంలో ఒక యోగి జ్ఞానోపదేశం చేశారని కూడా కొందరి వాదన. నారాయణవనంలో సుబ్బయ్య శెట్టి అను వ్యక్తి ఇంటి ఎదురుగా ఒక పూరిలు నిర్మించి చెంగల్వరాయలు స్వామివారికి ఇచ్చారట. ఆయన బలవంతంపై స్వామి ఎప్పుడూ అక్కడే ఉండేవారు. స్వామి ఎక్కడున్నా అక్కడ అగ్నిహోత్రం ఉండాల్సిందే. అడవిలోనైనా సరే ఆయన కొమ్మలు ఎండుటాకులు అంతా పోగు చేసి నిప్పు పెట్టేవారు. ఒకసారి మొదలియార్ను స్వామి అడవికి తీసుకెళ్లారట. అది చాలా దట్టమైన అడవి. వన్యమృగాల శబ్దం వస్తోంది. మొదలియార్కు భయం వేసింది. స్వామికి వెళ్ళిపోతామని సలహా ఇస్తాడు. దాంతో స్వామికి కోపం వచ్చి, నువ్వు పో, నేను పోతాను అని కోపంగా అంటారు. స్వామిని ఒంటరిగా వదలడం ఇష్టం లేని మొదలియార్ స్వామితో పాటు నడుస్తాడు. అక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠించి ఉంది. స్వామి తన దగ్గరున్న సునకాలను కట్టిన తాడును పట్టుకోమని తాడిచ్చి మొదలియార్కు చెప్పి స్వామి లింగం చుట్టూ ప్రదక్షిణ ప్రారంభిస్తారు. సరిగ్గా ఇదే సమయంలో మొదలియార్కు ఒక వింత అనుభవం ఎదురవుతుంది. అదేంటంటే స్వామివారు ప్రదక్షిణ చేసే సమయంలో తన ప్రక్కనే ఉన్న కుక్క చాలా దూరంలో కనపడి అరుస్తోంది. వెంటనే పల్లి మొదలియార్ దగ్గర అరుస్తోంది. ఇలాగే స్వామి ప్రదక్షిణ పూర్తయ్యే వరకు జరిగింది. ఆశ్చర్యపోయిన మొదలియార్ను స్వామి భుజం తట్టి, ఇక త్రాడు నాకిచ్చి నువ్వు వెళ్ళి ప్రదక్షిణ చెయ్యన్నారు. తరువాత ఇద్దరూ క్షేమంగా నారాయణవనం చేరుకున్నారు. ఒకసారి స్వామివారు రాత్రి నిద్రించుటకు సంసిద్ధులయ్యారు. అప్పుడు మొదలియార్, స్వామి, ఇవాళ నేను మీతో నిద్రించదలిచాను, మీరు నాకు అనుమతి ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ స్వామి, నీకెందుకు ఈ కష్టం, నేను పడుకుంటానులే అన్నారట. కానీ మొదలియార్, స్వామి, నేను ఇక్కడే పడుకుంటాను అని గట్టిగా పట్టుబట్టాడు. స్వామి సరేనన్నారు. ఇద్దరు పడుకున్నారు. కాసేపటికి పెద్ద పెద్ద రాకాసి దోమలు రావడం ప్రారంభమయ్యాయి. దోమల బెడద వద్ద మొదలియార్కు అస్సలు నిద్ర పట్టడం లేదు. స్వామివారు మాత్రం గాఢంగా నిద్రపోతున్నారు. పోనీ స్వామివారిని దోమలు కుట్టడం లేదా అంటే స్వామి చేతులు మొహం మీద వాలి కుడుతున్నాయి. కానీ స్వామివారిలో చలనం లేదు. హాయిగా నిద్రిస్తున్నారు. స్వామివారు లేచి మొదలియార్తో, నేను చెప్పానుగా నీకు ఎందుకింత కష్టమని, ఉండు అని చెప్పి ఆయన చుట్టూ ఒక వలయాకారంలో తన దగ్గర ఉన్న వెదురుకర్రతో గాల్లో ఒక గీతను గీస్తారు. ఆశ్చర్యకరంగా అసలు దోమల బెడద చెంతకు రానేరాదు. అప్పటి నుండి రాను రాను స్వామివారి మహిమలు చుట్టుప్రక్కల ఊర్లు గ్రామాలు పాకాయి. భక్తుల తాకిడి ఎక్కువైంది. ఒకసారి స్వామివారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి స్వామివారిని సేవించి స్వామివారికి ఒక బుట్ట నిండా నారింజ పండ్లు సమర్పించారు. స్వామివారు మాత్రం ఆ నారింజ పళ్లను తిరస్కరించారు. అక్కడ వారందరూ స్వామివారు ఎందుకు ఇలా చేశారో అర్థం కాక తికమకపడ్డారు. కానీ ఒక భక్తుడు ఈ వ్యక్తిని పిలిచి, పాపం మిమ్మల్ని చూస్తుంటే చాలేస్తోంది, చాలా దూరం నుంచి వచ్చినట్లున్నారు, స్వామివారికి తెలియకుండా నేను పంచుతాను అని తీసుకొని పంచారు. చిన్నపిల్లలు పెద్దలు అందరూ తింటారు నారింజ పళ్లను. కాసేపటికి వాటిని తిన్నవారందరూ వాంతులు విరేచనాల బారిన పడ్డారు. అప్పుడు అందరికీ అర్థమవుతుంది స్వామివారు త్రికాలజ్ఞులు కాబట్టి, ముందే దీని గురించి తెలుసు కాబట్టి వాటిని నిరాకరించారని. స్వామివారి మాటను ఉల్లంఘించి పంచిన ఆ వ్యక్తి క్షమాపణ కోరుతాడు స్వామివారిని. స్వామివారి వాక్కు అమృత వాక్కు. చుట్టుప్రక్కల ఊళ్ళ నుండి వైద్యం కొరకు కూడా స్వామివారి వద్దకు వచ్చేవారు. గొప్ప గొప్ప వైద్యులు సైతం నయం చేయలేని రోగాలను సైతం స్వామివారి దగ్గరకు వస్తే నయమయ్యేవి. అంతేకాకుండా దుష్ట శక్తులచే పీడింపబడేవారు, మానసికంగా సమస్యలతో బాధపడేవారు స్వామివారి వద్దకు వచ్చి వారి వారి సమస్యల నుంచి ఉపశమనం పొందేవారు. అలా స్వామి ప్రజలకు తమ సేవను కూడా అందించారు.
స్వామివారి అనుమతితో ఒకసారి ఒక భక్తుడు భక్తులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేయాలనుకుని అందుకు స్వామివారి అనుమతి తీసుకొని పాపయ్య శెట్టి అను వేరొక భక్తుడి ఇంట్లో వంటకు ఏర్పాట్లు చేయిస్తున్నాడు. వంట పూర్తయింది. ఇక పదార్థాలన్నీ వారి ఇంటి నుండి తీసుకురావడమే తరువాయి. ఇంతలో ఒక వ్యక్తి పరుగు పరుగున స్వామివారి వద్దకు వచ్చి మనం వంట చేయిస్తున్న వారింట్లో ఒక వృద్ధురాలు పరమపదించిందని చెప్తాడు స్వామివారికి. దీంతో అక్కడందరూ దిగులు పడతారు. ముఖ్యంగా అన్నప్రసాదం చేయిస్తోన్న వ్యక్తి చాలా బాధపడతాడు. ఎందుకంటే మన పద్ధతిలో ఎవరైనా చనిపోయిన వారింటి నుండి మనం ఏమీ తీసుకురాం. ఇక ఆహారాన్ని ఎలా తీసుకొస్తాం? ఇప్పుడు సరిగ్గా భోజన సమయం కావస్తోంది. ఎలా? ఇంకెక్కడైనా చేయించాలన్నా సమయం పడుతుంది. ఇప్పుడు ఎలా అని విచారిస్తున్నారు. సరిగ్గా అప్పుడు స్వామి ఆ వ్యక్తితో ఊపిరి ఆగిపోలేదు, ఇంకా శ్వాస తీసుకుంటుంది. మీరు ఎలా నిర్ణయిస్తారు చనిపోయిందని? ఆహార పదార్థాలు తీసుకొచ్చి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించండి అని ఆజ్ఞాపించారు. స్వామివారు చెప్పినట్లుగానే ఆవిడ శ్వాస తీసుకుంటోంది. తరువాత అందరూ పదార్థాలు తీసుకొచ్చి అన్నప్రసాద వితరణ చేశారు. అది పూర్తయిన కాసేపటికి వృద్ధురాలు తన ఆఖరి శ్వాస తీసుకుంది. ఎక్కడో మంచంలో ఉన్న వృద్ధురాలి శ్వాస గురించి ఇక్కడ ఉన్న స్వామికి ఎలా తెలిసింది? అది వారి యొక్క గొప్పతనం. ఆయన సర్వాంతర్యామి అన్నదానికి నిదర్శనం. అక్కడి వారికి ఇటువంటి అనుభవాలు కోకొల్లలు. స్వామివారు కొందరికి మంత్రదీక్షణ ఇచ్చేవారట, కొందరికి యోగ విద్యను అనుగ్రహించేవారట. స్వామివారు నారాయణవనానికి దగ్గరలో ప్రవహించే ఆరణి నది నుండి రాళ్లు సేకరించి ఆ రాళ్లను ఒక ప్రదేశంలో కూర్చేవారు. రోజూ రాళ్లను తెచ్చి ఆ చోట వేసేవారు. అలా అది ఒక గుట్టగా మారింది. స్వామివారు భక్తులకు అక్కడ తను సమాధి చెందబోయే ప్రదేశమని చెప్పారట. అలా తన సమాధిని కూడా ముందే ఏర్పాటు చేసుకున్నారు శ్రీ సొరకాయల స్వాములవారు. 1902 ఆగస్టు నెల 9వ తేదీన తన శిష్యుడైన పురుషోత్తమ నాయుడికి తన సమాధి విషయమై తగు సూచనలిచ్చి సమాధి చెందారు స్వామివారు. పద్మావతి అమ్మవారు ఆవిర్భవించిన స్థలంలోని స్వామి సమాధి చెందారని చెప్తుంటారు కొందరు. 1902లో స్వామివారు మద్రాసులో వియతిరాజు నాయుడు అను భక్తుడి ఇంటిలో పెళ్లికి వెళ్లారు. అప్పుడక్కడ ఒక ఆవిడ స్వామివారిని మీ వయసెంత స్వామి అని అడిగిందట. ఆ ప్రశ్నకు స్వామివారు తన వయస్సు 500 ఏళ్లు అని తెలిపారట. కొందరు స్వామిని తిరువళ్ళూరు చుట్టుప్రక్కల సంచరిస్తుండేవారని, ఆయన చేతిలో ఒక గరుడ పక్షి కూడా ఉండేదని చెప్పేవారు. స్వామి తమిళంలోనే సంభాషించేవారు. కొంతమంది భక్తులకైతే అర్థం కాదు. స్వామి వెలిగించిన ధుని ఇప్పటికీ మనం నారాయణవనంలో స్వామివారి ఆలయంలో చూడవచ్చు. ఆ విభూతే భక్తులకు దివ్య ఔషధంలా పనిచేస్తోంది. సమాధికి ఎదురుగా స్వామి వెలిగించిన ధుని ఉంది. సమాధి మందిరం చుట్టూ సొరకాయల్ని భక్తులు వేలాడదీస్తుంటారు భక్తితో. తొండమాన్ చక్రవర్తుల రాజధాని అయిన నారాయణవనం, పద్మావతీదేవి ఆవిర్భవించిన దివ్యధామం, పద్మావతి శ్రీనివాసుల పరిణయం జరిగిన పుణ్యప్రదేశం నారాయణవనంలో స్వామి ఇప్పటికీ తాత అని ఆర్తితో పిలిస్తే సమాధిలో నుంచి ప్రేమతో ఓయ్ అంటూ మనకు దారి చూపిస్తారు. కావాలంటే మీరు కూడా ఒకసారి పిలవండి. సమాధికి ఎదురుగా స్వామి వెలిగించిన ధుని ఉంది. సమాధి మందిరం చుట్టూ సొరకాయల్ని భక్తులు వేలాడదీస్తుంటారు భక్తితో. తొండమాన్ చక్రవర్తుల రాజధాని అయిన నారాయణవనం, పద్మావతీదేవి ఆవిర్భవించిన దివ్యధామం, పద్మావతి శ్రీనివాసుల పరిణయం జరిగిన పుణ్యప్రదేశం నారాయణవనంలో స్వామి ఇప్పటికీ తాత అని ఆర్తితో పిలిస్తే సమాధిలో నుంచి ప్రేమతో ఓయ్ అంటూ మనకు దారి చూపిస్తారు. కావాలంటే మీరు కూడా ఒకసారి పిలవండి.